శాంతించటం కావచ్చు, సమాధాన పరచటం కావచ్చు, సమాధానాన్ని కనపరచటం కావచ్చు, అది కేవలం దేవుని బిడ్డల మధ్య మాత్రమే సాధ్యమవుతుంది. సమాధానాన్ని కోరుకోకుండా పంతానికి పోవడం, సమాధానాన్ని కోరుకోకుండా వేరుగా ఉండాలని ప్రయత్నం చేయటం, సమాధానాన్ని కోరుకోకుండా ఇష్టానుసారంగా జీవించాలని కోరుకోవడం, అది సాధారణంగా సైతాను యొక్క ప్రేరేపణకు లొంగేటటువంటి లోబడే వారిలో కనిపిస్తుంది. అబ్రహాము దగ్గర ఉండే పశువుల కాపర్లకు, లోతు దగ్గర ఉన్నటువంటి పశువుల కాపర్లకు గొడవలు అవుతున్నాయి. ఇంతకీ లోతు అబ్రహాముకు ఎలా బంధువయ్యాడు? అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు లోతు. అబ్రహాము లోతు తండ్రి, అబ్రహాము అన్నదమ్ములు. లోతు తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయేసరికి, తనకు తండ్రి లేకపోయేసరికి పెదనాన్న అయినటువంటి అబ్రహామునే ఇంటికి పెద్ద దిక్కుగా భావించి అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడవడం లోతు ఎంతో కొంత అలవర్చుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నీ తండ్రి ఇంటి నొద్ద నుండి, నీ దేశము నుండి, నీ ప్రజల నుండి నువ్వు వేరై నేను నీకు చూపించేటటువంటి దేశానికి నువ్వు బయలుదేరో అని చెప్పి అన్నప్పుడు, అబ్రహాము, శారా, పనివాళ్ళు, పరివారం అంతా కలిసి వెళుతున్నప్పుడు లోతు కూడా వచ్చాడు. పెదనాన్న నేను కూడా వస్తాను పెదనాన్న నీతో పాటు, నాకు ఎలాగూ నాన్న లేడు కదా, నువ్వే కదా నాన్నగా నా తండ్రి స్థానాన్ని భర్తీ చేసి నాకు అండగా నిలబడుతుంది, పెద్ద దిక్కుగా ఉంది నువ్వే కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీతో పాటు నేను వస్తాను నాన్న. మరి ఏం చెప్పాడో ఏమో కానీ లోతు భార్య, లోతుకి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు కలిసి అబ్రహాముతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అబ్రహాము దీవించబడినప్పుడు, లేక అబ్రహాముకు ఆస్తిపాస్తులు కలిగినప్పుడు అబ్రహాంతో పాటు ఉన్నటువంటి లోతు కూడా ఎంతో కొంత వాటిలో కొంత భాగాన్ని పొందుకొని ఉంటాడు. ఫలితంగా ప్రశాంతంగా అబ్రహాము, లోతు ప్రశాంతంగా సమాధానంగా జీవిస్తున్న కాలంలో ఆస్తి తీసుకొచ్చినటువంటి తగాదా ఒకటి చేకూరింది. ఆస్తి తీసుకొచ్చిన తగాదా పెళ్ళి అయ్యేంత వరకు, అన్నకు పెళ్ళయ్యేంత వరకు, తమ్మునికి పెళ్ళయ్యేంత వరకు, అక్కకు పెళ్ళయ్యేంత వరకు, చెల్లికి పెళ్ళయ్యేంత వరకు వీళ్ళు ఒకే రూఫ్ కింద, ఒకే గూడు కింద ఉన్నంత వరకు ఎంత అడ్జస్ట్ అయిపోతారో, ఒకే ప్లేట్లో తింటారు. అక్క బట్టలేమో చెల్లి వేసుకుంటుంది, చెల్లి బట్టలేమో అక్క వేసుకుంటుంది, అక్క చెప్పులు చెల్లి వేసుకెళ్తే, చెల్లి చెప్పులు అక్క వేసుకెళ్తే, అన్న చొక్కా తమ్ముడు వేసుకెళ్తాడు, తమ్ముడు చొక్కా అన్న వేసుకెళ్తాడు, అన్న బూట్లు తమ్ముడు వేసుకెళ్తాడు, తమ్ముడు బూట్లు అన్న వేసుకెళ్తాడు. అసలు వీళ్ళు ఎంత కలిసి మెలిసి ఉంటారో. పెళ్ళయింది, వాడికి పెళ్ళయింది, వీడికి పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, చెల్లికి పెళ్ళయింది. ఇచ్చి పుచ్చుకునే విషయంలో కొంచెం తేడా వచ్చింది. నాన్న పంచిన దానిలో కొంచెం తేడా జరిగింది. 3 రూమ్స్ ఉన్నటువంటి ఇల్లేమో అక్కకి ఇచ్చాడంట నాన్న, 2 రూమ్స్ ఉన్నటువంటి ఇల్లేమో చెల్లికి ఇచ్చాడంట నాన్న, లేకపోతే పెద్ద కూతురికి ఇచ్చాడట, చిన్న కూతురికి ఇచ్చాడట. మొదలైంది. ఉన్నది 2 ఇల్లు. ఆ 2 ఇల్లు, ఒకటేమో 3 గదులు ఇల్లు ఉంది, ఒకటేమో 2 గదులు ఇల్లు ఉంది. నాన్న ఏం చేశాడు? అర్థం చేసుకుంటారులే అక్క చెల్లెళ్ళు, 25 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్నారు కదా అని చెప్పి, కాస్త చెల్లి బాగా చదువుకుంది, రేపొద్దున బాగా సంపాదిస్తుంది, దానికి ఏమిటి, కొంచెం చదువులు వెనకబడి ఉంది అక్క అని చెప్పి 3 గదులు ఇల్లు తనకి ఇచ్చేశాడు. అంతే. నాన్నతో మాట్లాడడం మానేసింది, నాన్నను మేనేజ్ చేసేసి 3 గదులు రాయించేసుకుందని చెప్పేసి అక్కతో మాట్లాడడం మానేసింది. ఉన్నారా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు? ఆస్తి తగాదాలు. అన్నతో మాట్లాడడం మానేశావు, అక్కతో మాట్లాడడం మానేశావు, కొంచెం బంగారం విషయంలో తేడా వచ్చిందని, కొన్ని గజాల విషయంలో, స్థలం విషయంలో తేడా వచ్చిందని మాట్లాడడం మానేసిన వాళ్ళు మన మధ్య ఉన్నారా? నువ్వు కలహాలతో జీవిస్తున్నట్లయితే, కొట్లాటలతో జీవిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయుడు కాదు, ఆత్మీయత నీలో లేదో మర్చిపోద్దు సుమా. ఆస్తి పెరగనంతసేపు చాలా సమాధానం ఉంది అక్కడ. ఆస్తి పెరిగేసరికి సమాధానం కాస్త ప్రమాదంలో పడింది. ఈరోజు మనలో చాలామంది ఆస్తిపాస్తులు కోరుకుంటున్నారు, ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. కానీ దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇంకొంచెం డబ్బు సంపాదించాలి, ఇంకొంచెం ఆస్తి సంపాదించాలి అని చెప్పి డబ్బు సంపాదన కోసం
గబ్బు పనులు చేసినట్లయితే అది ఎంతో కొంత లేదా అధిక శాతంలో కీడు తీసుకొస్తుంది, అందులో సందేహము లేనే లేదు. అందుకే భక్తుడు అన్నాడు, నన్ను ఐశ్వర్యవంతుడిని చేయొద్దు, కడుపు నిండి నువ్వు ఎవడవి అని చెప్పి అంటానేమో,